వచ్చి అరగంట అవుతుంది. ఎవరు మాట్లాడరేంటి? ఇది సైలెంట్ మీటింగా? మిస్టర్ జాకీ బాన్, ఎందుకు కుక్క అరుస్తున్నావు? కుక్క కరిచింది కదా, అందుకే కుక్కలా అరుస్తున్నాడేమో. బుజ్జి బాండ్, నీకేం తెలుసు నా బాధ? మీటింగ్ అంటే కాలికి కుక్క కరిచినా కుంటుకుంటూ వచ్చాను. పైగా కుక్క కరిచిందన్న కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకో జాకీ బాన్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మై డియర్ లిటిల్ బాన్స్, సైలెన్స్ ప్లీజ్. ఓకే సార్. కస్టమర్ గతం మర్చిపోయి ఫీజు ఎగ్గొట్టాడు, మనం ఏం చేయాలి? గతం గుర్తొచ్చే వరకు కొట్టాలి సార్. మిస్టర్ జాకీ బాన్, ఈ కొట్టడం కొట్టించుకోవడం కాకుండా వేరే ఏమనుంటే చెప్పు. నేను ఒక సినిమాలో చూశాను సార్. ఏం చూసావు బుజ్జి పాప? రొమాంటిక్ సీన్ చూసావా? అబ్బా అది కాదు సార్. ఎక్కడ దెబ్బ తగిలితే గతం మర్చిపోతారో అక్కడే మళ్ళీ దెబ్బ తగిలితే గతం గుర్తొస్తుంది సార్. కస్టమర్ తల మీద దెబ్బ తగలడం వలన గతం మర్చిపోతే అదే దెబ్బ మీద ఇంకో దెబ్బ కొట్టమంటావా? ఎగ్జాక్ట్లీ సార్. అలా కొడితే చచ్చిపోతే ఏముంది సార్, వాడు గోతులోకి మనం జైల్లోకి. నో, ఏదైనా చేస్తే మనం సేఫ్ సైడ్ లో ఉండాలి. సేఫ్టీ బాండ్, ఏం చేయాలో నువ్వు చెప్పు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ముందే మనం కేసు టేకప్ చేసిన విషయాన్ని తెలియచెప్పాలి. మనం చేసే విషయము సీక్రెట్ గా ఉండాలి. అందరూ తెలిసేలా చేస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది? సార్, నాకు ఐడియా వచ్చింది సార్. వస్తే చెప్పి తగలడు. గతం మర్చిపోయిన కస్టమర్ని హాస్పిటల్కి తీసుకెళ్లి గతం గుర్తొచ్చేంత వరకు ట్రీట్మెంట్ ఇప్పించాలి సార్. నేను నీకు ఖర్చు పెట్టి ఆ కస్టమర్ ఖర్చు పెట్టి ఆ తర్వాత నేను అడక్క తినమంటావా? లేదు సార్, ఫ్రీ సర్వీస్ ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం. అంటే మనకు పని పాట లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరగమంటావా? మిస్టర్ టీటా బాండ్, సార్. నీకేం ఐడియా రావట్లేదా? అందరి వచ్చింది. మొక్కలు చూస్తున్నావు. వచ్చింది సార్. వస్తే చెప్పు. ఏం లేదు సార్, మన కేసు టేకప్ చేయకముందే కస్టమర్ చేత మనం ముందే ఫీజు కట్టుకోవాలి సార్. ఆ వెరీ గుడ్ ఐడియా, చాలా బాగుంది. ఈ ఐడియా నాకు ముందే వచ్చింది సార్. అంటే నేను ఈ ఐడియా నీ దగ్గర ముందే కొట్టేశానంటావా? కస్టమర్లు ముందే ఫీజు కట్టారు కదా సార్, అదే ఆలోచించండి సార్. అవును కదా టీటా బాండ్, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కస్టమర్స్ ఫీజు కట్టని సమక్షంలో వాళ్ళ దగ్గర మనం ముందే అగ్రిమెంట్ రాయించుకుందాం సార్. ఓకే, ఐడియా చాలా బాగుంది. వెల్ డన్ మై బాయ్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మన ఆఫీస్కి కస్టమర్సే రావట్లేదు. పబ్లిసిటీ చేయాలి. అది ఎలా చేస్తే బాగుంటుంది? పబ్లిసిటీ అంటే ఏంటి సార్? సిటీలో ఉన్న పబ్లిక్కి మన గురించి తెలియజేయడాన్ని పబ్లిసిటీ అంటారు. ఆ పబ్లిసిటీని ఎలా చేస్తే బాగుంటుంది? సార్, మన సిటీలో బెగ్గర్స్ చాలా ఎక్కువైపోయారు సార్. అయితే ఏంటి, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో అడుక్కుంటావా? కాదు సార్, ఒక్కో బెగ్గర్ రోజుకు 100 మంది దగ్గర అడుక్కుంటాడు. అడుక్కుంటే ఏంటి ఇప్పుడు? అలాంటప్పుడు ప్రతి ఒక్కరి బెగ్గర మెడలో మన కంపెనీ నేమ్ ట్యాగ్ చేసి వాడు ఎంత మంది దగ్గర అడుక్కుంటే వాళ్ళందరి దగ్గర మన కంపెనీ నేమ్ ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది సార్. ఐడియా బాగానే ఉంది, కానీ వాళ్ళు ఫ్రీగా మన కంపెనీ నేమ్ ఎందుకు పబ్లిసిటీ చేస్తారు? అలాగైతే మనం యూనిఫామ్ మీద కంపెనీ నేమ్ ప్రింట్ చేసి అడుక్కునే వాళ్ళందరికీ ఇద్దాం. అప్పుడు మనకి పుణ్యానికి పుణ్యం, పబ్లిసిటీకి పబ్లిసిటీ. అలా అడుక్కునే వాళ్ళకి డ్రెస్సులు దానం చేసుకుంటూ పోతే మా ఆస్తులన్నీ అమ్ముకొని అప్పుడు నేను అడుక్కోవాలి. సేఫ్టీ బాండ్, నీకేం ఐడియాలు రావట్లేదా? మన కంపెనీకి సంబంధించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం సార్. వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే నా సైట్ అమ్ముకోవాలి. ఏదైనా ఫ్రీగా పబ్లిసిటీ అయ్యే ఐడియా ఉంటే చెప్పు. ఫేస్బుక్, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేద్దాం సార్. అలాగైతే కంప్యూటర్ మీద ఉన్న కుర్రలకు మాత్రమే తెలుస్తుంది. మన గురించి అందరికి తెలియాలంటే ఏం చేయాలో చెప్పండి. ఏమో సార్, నాకేమీ తెలియడం లేదు. సాఫ్ట్వేర్ సరస్వతి, నీకు సాఫ్ట్వేర్ తప్ప నీకు వేరే నాలెడ్జ్ లేదా? మిస్టర్ జాకీ బాండ్, నీకు కుక్క కరిసిందని సైలెంట్ గా ఉండే బదులు నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. అది కాదు సార్, సిటీలో స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ విని. మిస్టర్ జాకీ బాండ్, నీకు కుక్క కరిసిన దగ్గర నుంచి కుక్కలతో తప్ప మనుషులతో మాట్లాడమే మానేశాం. అది కాదు బ్లాక్ బాండ్ సార్, ముందు నేను చెప్పేది వినండి. చెప్పు, వింటాను. మన సిటీలో ఉన్న ప్రతి స్ట్రీట్ డాగ్ మెడలో మన కంపెనీ నేమ్ ట్యాగ్ చేసినామంటే అదే స్ట్రీట్ మొత్తం పబ్లిసిటీ చేస్తుంది. పైగా కుక్కలు శాలరీలు కూడా అడగవు. కుక్కల దగ్గరికి వెళ్ళి ఆ ట్యాగ్ తీసే సాహసం ఎవ్వరు చేయరు. అది చచ్చేంత వరకు
ఆ ట్యాగ్ దాని మెడలోనే ఉంటుంది. అలా కుక్కలతో మనం మన కంపెనీ నేమ్ సిటీ మొత్తం మారు మోగించొచ్చు. వావ్! ఎక్సలెంట్ ఐడియా. Excellent idea. Bitly bond, bitly bond, bond. Bitly bond, bitly bond.